అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒకటి లాంచ్ చేశారు, ఆంధ్ర యువ సంకల్ప్ 2025. దీంట్లో వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ స్పోర్ట్స్, థర్డ్ వన్ వచ్చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీస్. మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీస్. సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక స్మాల్ క్వశ్చన్: ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఇది. కామన్ మ్యాన్ నుంచి రాజకీయ నాయకుడి దాకా ఎవరైనా ఆన్సర్ చేయవచ్చు. బ్రదర్, మీరే మిమ్మల్ని అనుకోండి, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన క్వాలిటీ ఏంటో మీకే తెలిసింది. ఎలాంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి బ్రదర్. ప్రతి క్వశ్చన్కి ఏదో ఒక సొల్యూషన్ ఉండిద్ది. గట్టిగా 2 గంటల వర్షం పడితే రోడ్లు చెరువులు అయిపోతున్నాయి. దానికి కొంచెం సొల్యూషన్ ఎతుకుతారా? నేచర్ని మనం కాపాడితే నేచర్ మనల్ని కాపాడిద్ది. గవర్నమెంట్ తరఫున చెట్లు కొట్టేయకుండా ప్రతి ఇంటి బయట ఒక చెట్టు ఉండే రూల్ తీసుకురావచ్చు కదా. కెమికల్ ఫార్మింగ్ వల్ల సాయిల్ పాడైపోతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్ చేయవచ్చు కదా గవర్నమెంట్ తరఫున. జనాలకి గవర్నమెంట్ తరఫున ఏ అవసరం లేదు. మంచి చదువు, తక్కువ ధరకే వైద్యం, మంచి ఫుడ్. నేను అడిగిన క్వశ్చన్కి నేనేమనుకుంటున్నానో తెలియాలంటే నేను ఎక్కడ చెప్పాలనుకుంటున్నానో అక్కడ చెప్పే ఛాన్స్ రావాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నన్ను సపోర్ట్ చేస్తుంది అనుకుంటూ ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను.